అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈ సండే మనం సండే స్పెషల్ అండి ఎగ్ ఫ్రై రెడీ చేసుకుందాం. ఈ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పిన మసాలాతో రెడీ చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఏవి తినాలనిపించినప్పుడు ఈ ఫ్రై చాలా రుచిగా అనిపిస్తుంది. ఫ్రైని చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక 5 కోడిగుడ్లు తీసుకుని గుడ్లు మునిగే వరకు నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటాం ఎందుకంటే గుడ్లు ఉడికిన తర్వాత తొక్కొల్చుకునేటప్పుడు సులువుగా వచ్చేస్తుందని. ఈ గుడ్లు ఉడికేలోగా మసాలా రెడీ చేసుకుందాం. ఒక స్పూను మిరియాలు, స్పూన్ జీలకర్ర, స్పూను ధనియాలు, ఈ మూడుని మిక్సీ పట్టుకోవాలండి. మసాలా పొడికి చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి. చూసారా, మిక్సీ పట్టాం కదా. ఇందులోనే ఈ పొడిలోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి. 1 స్పూన్ నిండా సాల్టు, 2 స్పూన్లు కారం ఎక్కువ వేసుకోవాలండి. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే అన్నీ బాగా కలుస్తాయండి మసాలా. ఇలా రెడీ అయిన మసాలాలో ఒక ఎల్లుల్లిపాయని, పెద్ద సైజు ఎల్లుల్లిపాయని రేకలుగా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొంచెం బరగ్గానే పట్టుకోండి. బాగా పేస్ట్లా అవసరం లేదు. నీళ్ళు అయిపోయకుండానే పొడిలా రెడీ చేసుకోవాలి. మసాలా పొడి అండి ఇదేనండి అసలైన మెయిన్ సీక్రెట్. ఈ ఫ్రైకి ఈ పొడే రుచి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, గుడ్లు కూడా ఉడికిపోయిన గుడ్లు వలిచేసుకుని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా, ఈ మూకుడంతా బాగా పట్టించుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఆ నూనెలో వేసుకోవాలి. నిదానంగా, కంగారు పడకుండా వేసుకోండి. పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలండి. గుడ్లు వేయించుకున్నప్పుడే మనకి ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒకవైపు ముందే వేయించుకోవాలి. చూసారా నూనెలో ఎలా వేగుతున్నాయో. ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ ఎగ్పై వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా, నూనెలో కలిసి మంచి రంగు వస్తుంది పసుపు. పసుపు వాడటం చాలా ఆరోగ్యం అండి ప్రతి కూరలోని. ఈ పసుపు వేయటం వల్ల ఈ ఎగ్గలకి అస్సలు నీసు వాసన అన్నదే ఉండదు. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా వేయించుకోవాలి. మనకి కోడిగుడ్లు అసలు నీసు వాసన ఉండవండి. ఇలాగ పసుపు వేసుకుని వేయించుకోవటం వల్ల. ఇలా క్రిస్పీగా వేయించుకోవటం కూడా చాలా రుచిగా ఉంటాయి. నిదానంగా వేయించుకున్నామంటే అసలు చందమామ అది బయటకు రాకుండా ఉంటుందండి. చూడండి, రెండో వైపు కూడా తిప్పుకుని అవి కూడా ఎర్రగా క్రిస్పీగా వేగేలా వేయించుకోవాలి. ఆయిల్ ఏమన్నా తక్కువైతే 1 స్పూన్ ఆయిల్ మధ్యలో వేసుకోండి. వేసుకుని మంట సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత క్రిస్పీగా రెడీ అవుతాయండి ఎగ్ ముక్కలన్నీ. ఈ ఫ్రైలో ఎగ్ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. చూసారా అండి, రెండో వైపు కూడా వేగిపోయాయి కదా. మళ్ళీ అన్నీ ఒకసారి తిప్పుకుని మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. బాగా వేగాయి కదండి. ఇలా వేగిన ఈ ఎగ్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ ఎగ్ ముక్కల్ని ఇలా వేయించుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి. మనకి ఎక్కడా పచ్చిదనం లేకుండానే. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. వీటిని పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే మూకుడు పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మనం నీళ్ళు అయ్యి పోయాం కదండి, ఆయిల్ తోటే మగ్గించుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర. చూడండి, మంచి వాసన వస్తుందండి ఫ్రైకి. ఈ జీలకర్రనే ఆవాలు వేగటం వల్ల. ఈ కొంచెం వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని పచ్చిదనం పోయే వరకు నిదానంగా వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. ప్రతిసారి చికెన్లు మటన్లు తినే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ సండే.
ఈ ఫ్రై వేసుకుని కంచడన్నం తింటారో అంత రుచిగా ఉంటుంది. చూడండి, అల్లం వెల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలో పచ్చిదనం కూడా పోయే వరకు ఈ ఉల్లిపాయ ముక్కలతో కలిపేసుకుని నిదానంగానే వేయించుకోవాలండి. ఇవన్నీ మంట సిమ్లోనే పెట్టి వేయించండి, అడుగు పట్టకుండా ఉంటుంది. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నూనె వేసుకోవాలి. మసాలాలన్నీ మంచి ఎర్రగా వేగాలంటే నూనె ఎక్కువ పడుతుందండి. ఇవన్నీ వేగిన మసాలాపై మనం వేయించుకున్న ఈ ఎగ్గ ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి, నిదానంగా పరుచుకోవాలి. ఎలా పడితే అలా వేసేసుకున్నామంటే విడిపోతాయి. ఉడికించుకుని పని ఏమీ లేదండి మనకి. ఈ మసాలా పొడిలోనే మనం మగ్గించుకోవాలి. మన దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ ఇలా సమానంగా పరిచేసుకుని నిదానంగా మగ్గించుకోవాలి. కదుపుకుంటూ మనం మూకుని కదుపుకుంటే సరిపోతుంది. అడుగు పట్టకుండా మూకుని కదుపుకుంటూ ఉండాలి. మంటను సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవటం వల్ల ఈ ఎగ్ ముక్కలకి మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టి మరింత రుచిగా రెడీ అవుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గుతాయండి. మసాలాలన్నీ ఎగ్ ముక్కలు పట్టి చాలా రుచిగా రెడీ అవుతాయి. చూడండి, 2 నిమిషాలు అయింది. ఒకవైపు బాగా పట్టాయి కదండి. ఈసారి రెండో వైపుకి కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టాలి కదండి. అందుకని చికెన్లు మటన్లు తినే కన్నా వారంలో ఒక సండే ఇలా ఎగ్గులతో రెడీ చేసుకున్నామంటే చాలా రుచిగానే ఉంటుంది. సాయంత్రం పూట రెడీ చేసుకుంటే మనకి తేలిగ్గా జీర్ణం కూడా అవుతుందండి. సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మన దగ్గర కొంచెం మసాలా పొడి మిగిలిందంటే ఈ ఎగ్గలపై జలుపుకోవాలి. పొడి కూడా మనం వేడి అన్నంలో కలుపుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. నాలుగు జీవమంటుంది. చూస్తుంటేనే నాకు నోట్లోంచి లాలాజలం వచ్చేస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఈ ఎగ్ ఫ్రై తింటారు మీరు. మన దగ్గర కొంచెం పొడి ఏమన్నా ఉండిపోతే మసాలా పొడి, ఆ పొడిని కూడా ఈ పైన జల్లేసుకోవాలి. ఇదంతా జల్లేసుకుని మూత పెట్టేసుకుని ఈసారి లాస్ట్లో కొంతసేపు బాగా మగ్గించుకోవాలి. చూసారండి, నూనె పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకుని. చూసారా, నూనె అంతా పైకి వచ్చి బాగా మగ్గుతుంది కదా. నూనె పైకి వచ్చేసిందంటే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ఈ సండే రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.